ఢిల్లీలో ఏదో స్మెల్ చేసినట్టున్నారు. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నది ఈ కాక్రోచ్ అనే దాన్ని ముందు పెట్టి చేసేవాళ్ళు వెనకాల ఉన్నారన్నట్టు. ఆల్రెడీ దాడులు ప్రారంభమైనయి. అదే సందర్భంలో రాత్రి పూట ప్రతిరోజు పోలీసులను కొడుతున్నారు. అంటే ఏదో ఒక క్షణంలో ఫ్రస్ట్రేషన్ వచ్చి కాల్పులు జరగాల, ఒకళ్ళో ఇద్దరు చచ్చిపోవాలి. దాన్ని అల్లకల్లోలం చేయడానికి వినియోగించాలి. ఒక నేపాల్ తరహా తెస్తామని ఓపెన్‌గా వార్నింగులు ఇస్తున్నటువంటి వేళ జరుగుతున్నటువంటిది. అయితే వాళ్ళ మీద దాడులు చేయడానికి కాకుండా డిఫెండ్ చేయడానికి, ప్రజల ఆస్తుల్ని, ప్రజల్ని డిఫెండ్ చేయడానికి గాను 20 కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలు ఇప్పుడు తాజాగా ఢిల్లీ చేరుకుంటున్నాయి. సీఆర్‌పీఎఫ్ ఏదైతే ఇప్పటికే ఇంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ గొడవలప్పుడు, కాశ్మీర్‌లో గొడవలప్పుడు, నక్సలైట్ల వ్యవహారాల్లో అనుభవం ఉన్నటువంటి ప్రత్యేక బలగాలు ఇప్పుడు, అంటే రాళ్ల దాడుల్ని ఎదుర్కోవడంలో అలవాటు ఉన్నటువంటి బలగాలు ఇప్పుడు ఢిల్లీకి చేరుకుంటున్నాయి. తద్వారా ఈ రాక్షసుల యొక్క రాక్షస కాండ నుంచి ప్రస్తుతానికి కంట్రోల్ ఎట్లా చేయాలో చూస్తున్నారు.